జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. మనం యోగ వాసిష్ఠ రామాయణంలో చివరిదైనటువంటి నిర్వాణ ప్రకరణలో ఉన్నాము. అందులో శ్రీరామచంద్రమూర్తికి ఇంకా పూర్తిగా సాధనాలని సులభంగా చెబుతున్నారు వశిష్ఠ మహర్షి. దేని గురించి సాధనాలు? దృశ్యమైన ప్రపంచంలో సంసారం చేస్తూ కూడా నిమిత్త మాత్రంగా ఏ విధంగా ఉండవచ్చు, ఎంతమంది ఆ విధంగా తమ తమ జీవితాలని చక్కగా సాగించారు. నిత్య నైమిత్తిక కార్యక్రమాలు అంటే రాజ్య కార్యక్రమాలను చూసుకుంటూ సంసారంలో ఉంటూ అన్ని పనులు చేసుకుంటూ వాళ్ళు ఏ విధంగా ఆత్మజ్ఞానాన్ని పొందారు అనే విషయాన్ని ఆయన చక్కగా చెబుతున్నారు. అందులోనే భాగంగా మనం ఇప్పుడు బ్రహ్మైక్య ప్రతిపాదన దాని గురించి ఆయన ఏం చెప్పారు ఒకసారి. బ్రహ్మైక్య ప్రతిపాదన, ఆ భగవంతుని ఆ బ్రహ్మలో లీనం కావడానికి ఎలాంటి కృషి చేయాలి? రామచంద్రమూర్తి తోటి వశిష్ఠ మహర్షి, రామ, నీకు ఇంతవరకు అనేక రకాలైనటువంటి అనేక ఉపాఖ్యానాలను చెప్పాను. అందరూ కూడా పూర్తిగా సంసారాన్ని చేస్తూ చివరికి ఇవన్నీ కూడా నిస్సారమైనవి, సారవంతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందాలి, అందుకు ఎలా కృషి చేయాలి అనేటువంటి విషయాల్ని వాళ్ళు స్వయంగా తెలుసుకుంటూ సజ్జన సాంగత్యం ద్వారా, గురువుల యొక్క ఉపదేశం ద్వారా వాళ్ళ యొక్క ధ్యాన మార్గంలోకి నిష్ఠాగరిష్ఠులై వెళ్ళి ఆయా నియమాల్ని పాటిస్తూ పూర్తిగా ఫలితాన్ని పొందారు. చివరికి మన మనసులో ఎలాంటి ఫలాపేక్ష లేనప్పుడు, మనం నిష్కాములమై ఉన్నప్పుడు, నిస్సంగులమై ఉన్నప్పుడు, మనం అడవిలో ఉన్నా, భవనంలో ఉన్నా, సంసారంలో ఉన్నా, సన్యాసులమై ఉన్నా కూడా మనల్ని ఏవి అంటావు అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు అనే వశిష్ఠ మహర్షి చెబుతూనే, నాయనా రామ, ఈ మనుషులందరూ కూడా ఈ సంసారాన్ని దాటడానికి రెండు మార్గాలు ఉన్నాయి. రామచంద్రమూర్తి అడుగుతారు, అసలు ఈ సంసారాన్ని దాటడానికి సులభమైన మార్గాలు ఏమిటో చెప్పండి మానవులందరికీ అంటూ అడిగినప్పుడు వశిష్ఠ మహర్షి, రెండు మార్గాలు ఉన్నాయి నాయన. ఆ రెండు, ఒకటి వైరాగ్యము, రెండు తత్వజ్ఞానము. ఒకటి వైరాగ్యము, రెండోది తత్వజ్ఞానము. ఈ రెండు ఎప్పుడైతే సులభంగా నీవు తెలుసుకుని ఆచరించావో, తెలుసుకోవటము అది సులభమైనది అని నీ మనసుకి అనిపించడము, ఆ మార్గంలో ఎప్పుడైతే నీవు నడుస్తున్నావో తప్పకుండా నీవు సుఖమైనటువంటి జీవితాన్ని పొందిన వాడివి అవుతావు, శాశ్వతమైనటువంటి ఆనందంలో అడుగుపెట్టిన వాడివి అవుతావు అంటూనే చూడండి, వైరాగ్యం అంటే, ఈ వైరాగ్యం రావడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి వైరాగ్యము, రెండోది తత్వజ్ఞానము. ఈ మొదటిది వైరాగ్యం, దీనికి రెండు కారణాలు ఉంటాయి. ఆ రెండు ఏంటంటే, ఒకటి జన్మల యొక్క కృషి. ఏ జన్మలోనో దాని గురించినటువంటి అంకురార్పణ జరగాలి, కృషి జరగాలి. మనకి జన్మ పరంపరతోటి ఈ మానవ జన్మ లభించింది కాబట్టి జన్మల కృషి కారణంగా మనసులో ఇలాంటి భావాలు అంకురిస్తాయి. సంసార సంకటాల మూలంగా కూడా అనేక మందికి వైరాగ్యం ఉత్పన్నమిస్తుంది. అయితే సంసార జంజాటం వల్ల వైరాగ్యం వచ్చిందంటే అది తాత్కాలికంగా ఉండి ఈ సంసారంలో ఉన్న కష్టాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనసు సుఖభోగాల వైపు పెడుతుంది. అంటే శాశ్వతమైనటువంటి వైరాగ్యాన్ని వాళ్ళు పొందలేదు అని అర్థం. అదే జన్మల కృషి వల్ల ఈ దృశ్యం కనిపిస్తున్నటువంటి ప్రపంచం అంతా కూడా అశాశ్వతమైనది, ఇందులో శాశ్వతమైనటువంటి ఆనందం లేదు అని తెలుసుకుని వైరాగ్యాన్ని పొందినవాడు ఎప్పుడూ కూడా నిరంతరము వైరాగ్యంగానే ఉంటాడు, సన్యాసిగానే ఉండగలుగుతాడు, నిస్సంగుడిగానే ఉండగలుగుతాడు. కాబట్టి ఏ విధంగా ఆలోచించినా కూడా సంసార సంకటాలన్నీ కూడా పరిశోధించి
అవి ఏ విధంగా వచ్చాయి, ఎవరు దీనికి కారణము, ఈ సంసార జంజాటంలో, ఈ కష్టసుఖాలలో నా ప్రమేయం ఎంత, నా ప్రమేయం అంటే నా మనసులో నా ఆలోచన లేక బలం ఎంత, నా ఆశ దానిలో పాత్ర ఎంత, కాలం యొక్క శక్తి ఏమిటి, ఈ విధంగా ఆలోచించినప్పుడు నీకు చాలా స్పష్టంగా సంసార సంకటాల గురించి తెలుస్తుంది. అందుకనే ఎల్లప్పుడూ కూడా సద్గ్రంథాలని పఠిస్తూ ఉండాలి, సత్సాంగత్యంలోకి వెళ్ళాలి, సద్గురువుల యొక్క ఉపదేశాలని వింటూ ఉండాలి, వాటన్నిటిని మననం చేస్తూ మనసుతో ఆలోచిస్తూ ఉండాలి, మనసుని అటువైపు లగ్నం చేయాలి. నిజానికి రామ, జన్మ లభించిన తర్వాత జన్మలో అనేకమైనటువంటి ఈ శరీరంలో అనేకమైన మార్పులు వస్తుంటాయి. బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం, 4 కూడా మన ప్రమేయం లేకుండానే వస్తూ ఉంటాయి. ఈ విషయంలో రమణ మహర్షి, భగవాన్ రమణ మహర్షులు చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పారు. మనకు తెలియకుండానే బాల్యం యవ్వనంలోకి, యవ్వనం కౌమారంలోకి, కౌమారం వార్ధక్యంలోకి వెడుతుంది. అంటే మనకు తెలియకపోయినా వాటిని అనుభవిస్తున్నాం, కానీ మరణం అనేటువంటిది మనకి తెలియదు. మరణాన్ని మనం చూడలేకపోతున్నాము. అందువల్ల అది కూడా మార్పే. ఇవన్నీ మనం చూస్తున్నాము, దాన్ని మనం చూడలేకపోతున్నాము. అయితే ఈ గోచరం కానిదే మరణం. ఈ రూపంలో శరీరము ప్లస్ ఆత్మ, ఈ 2 కూడా వాసనల యొక్క పరిహారార్థము వేరయ్యి, శరీరము పంచభూతాల్లో కలిస్తే ఆత్మ పరమాత్మ చెంత చేరుతుంది. శరీరము ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి జీవము వెళ్ళిపోతే, శరీరము నీవన్నట్టుగానే నడయాడే కట్టె లాంటిది శరీరము, కాలే కట్టె లాంటిది అన్నావు కదా. ఈ శరీరము పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రకృతిలో కలిసిపోతుంది, ఏదో ఒక రూపంగా. ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది. అంతవరకు జీవాత్మ పరమాత్మలో కలిస్తే పరమాత్మ ఆ అంశలో కలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ మిగిలేది ఏమీ లేదు. అయితే ఇది మన యొక్క మనోనేత్రాలకి కనపడదు. అంటే ఈ శరీరం ఉన్నట్టు, ఈ శారీరకంగా ఉన్నటువంటి ఈ నేత్రానికి కనపడదు. కానీ అది నీవు తరిచి చూడాలంటే ఆత్మజ్ఞానాన్ని మాత్రమే పొందాలి. ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే నీవు తెలుసుకోగలవు. కేవలము ఈ మనస్సులో నీవు నీ దృష్టిని లగ్నం చేసినప్పుడు మాత్రమే ఆ తేజోవంతమైనటువంటి, ఆ దివ్య తేజోరూపమైనటువంటి జ్యోతిని చూడగలుగుతావు. ఎవరైతే ఇలాంటి ఆత్మజ్ఞానాన్ని పొందలేదో తిరిగి మరల జన్మలెత్తి వారి యొక్క కర్మలను అనుభవిస్తూ ఉంటారు. పంచేంద్రియాలచే చేయబడే ఈ సకల వాసనలు కూడా పూర్తిగా క్షయమైపోయినప్పుడే మనస్సు ఆత్మవైపు మొక్కుతుంది. రామ, సంసారాన్ని దాటడానికి యోగము, జ్ఞానము 2 కూడా సాధనలే. సంసారాన్ని దాటడానికి యోగము, జ్ఞానము 2 కూడా చక్కటి ఫలితాలను ఇస్తాయి. ఒకరికి యోగము సరళ మార్గం అయితే, ఒకరికి జ్ఞానము సరళ మార్గం అవుతుంది. ఈ విషయంలో శ్రీరామ, నీకు భుషుండోపాఖ్యానాన్ని చెబుతాను. భుషుండు అనేటువంటి ఒక కాకి, ఒక పక్షిరాజు. ఆయన ద్వారా నేను పొందినటువంటి ఆత్మజ్ఞానాన్ని నీకు చెబుతాను, విను. ఒకప్పుడు నేను ఆకాశగమనంలో తిరుగుతూ ఒక గొప్ప పర్వతం మీద నేను నా వాహనంతో అక్కడ ఆగాను. పెద్ద ధ్వని చేస్తూ నా విమానం అక్కడ ఆగింది. ఒక పర్వతం యొక్క కొనలో
నేను గమనం చేస్తున్నటువంటి ఆ విమానము చాలా పెద్ద ధ్వని చేస్తూ ఆగింది. అక్కడ ఆ ధ్వనికి ఆ పర్వతం మీద ఉన్న చెట్ల మీద ఉన్నటువంటి పక్షులన్నీ కూడా కంగారుగా రెక్కలు కొట్టుకుంటూ టపటప ఎగిరిపోయాయి. భయభ్రాంతికి లోనయ్యాయి, చాలా భీతి చెందాయి. కానీ ఒక కాకి మాత్రము అట్లాగే నిర్మలంగా కూర్చునుంది. చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత పెద్ద శబ్దం అయితే ఒక్క పక్షి కూడా, ఆ ఒక్క పక్షి తప్పించి మిగిలిన పక్షులన్నీ కూడా టప రెక్కలు కొట్టుకుంటూ గబాన ఎగిరి వెళ్ళిపోయాయి కదా. ఈ పక్షి ఏమిటి ఇంత ఇలా ఉండిపోయింది అని అనుమానం వచ్చింది. నేను నెమ్మదిగా ఆ పక్షి వరకు వెళ్ళాను. ఆ పక్షికి ప్రణామం చేస్తూ నాకు చాలా ఆనందం వేసింది. ఆ పక్షికి ప్రణామం చేసి, అయ్యా నీవెవరు? నేను నా విమానంతో ఇంత పెద్ద శబ్దం చేసుకుంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. మరి మిగిలిన పక్షులన్నీ ఎగిరిపోయి మీకు భయమే లేదా? అసలు మీరెవరు? నేను ఎంత శబ్దం చేసినా కూడా మీలో కదలికే లేదేమిటి అంటూ చైతన్యమే లేదేంటి అని నేను ఆ పక్షిని అడిగాను. ఆ పక్షి ఎవరో కాదు, కాకి. అప్పుడు ఆ కాకి, గురుదేవా మీరు తెలియక అడుగుతున్నారా? ఓ వశిష్ఠ మహర్షి, మీరే గొప్ప గురుదేవులు, అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెబుతున్నాను. నా పేరు బుసుండి, నన్ను కాకబుసుండి అంటారు. నేను దేనికోసం బెదరాలి? ఏది పోతుందని కంగారు పడాలి? ఏదైనా పోతుందన్న తాపత్రయం ఉంటే కదా. అందువల్ల నాకు ఎలాంటి కోరిక లేదు, ఎలాంటి మోహము లేదు, నా వద్ద నుండి పోయేది లేదు, నాకు కావలసింది కూడా ఏదీ లేదు. ఈ సంసారం మీద నాకు వ్యామోహం లేదు, నా శరీరం మీద నాకు వ్యామోహం లేదు. సంసార వ్యామోహం లేదు, శరీరం మీద వ్యామోహం లేదు, ప్రకృతి సౌందర్యం మీద వ్యామోహం లేదు. నేను నిర్మలమైనటువంటి మనస్సు, నా మనస్సు పూర్తిగా దేవదేవుని యొక్క దత్తం చేసి కూర్చున్నాను. ఇంకా సర్వము కూడా భగవంతుని యొక్క స్వరూపమే కదా. నాలా ఉన్నది భగవంతుడి, అక్కడ నా ఎదుర్కొన్నా ఉన్నది కూడా భగవత్ స్వరూపమే. కాబట్టి నాకు పోయేదేమిటి, వచ్చేదేంటి? నేను దేని గురించి భయపడాలి? నేను హాయిగా ఈ సంసారం అనే నది ఒడ్డున కూర్చుని అంతా కూడా సాక్షిగా చూస్తూ ఉన్నాను. కాబట్టి నాకు ఎలాంటి భయము బాధ ఏమీ లేవు అంటూ ఆయన చాలా అద్భుతంగా చెప్పాడు. అలా చెబుతూనే ఒకప్పుడు విద్యాధరుడు అనేటువంటి ఒక గంధర్వుడు నా వద్దకు వచ్చి అడిగినప్పుడు కూడా ఆయన ఈ విధంగానే నాకు మోక్ష మార్గాన్ని చెప్పమంటే అతనికి కూడా నేను ఇదే చెప్పాను. సాక్షాత్ పరమేశ్వరుడి దగ్గర నుంచి పొందినటువంటి ఆ జ్ఞానాన్ని నేను మీకు చెప్తున్నాను అంటూ ఆ కాకవసుండి కూడా నాకు చక్కటి కథని చెప్పారు. కాబట్టి శ్రీరామ, ఆత్మ విచారణ ఒక్కటే శాశ్వత సుఖాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. అన్యథా శరణ నాస్తి అంటూ ఆత్మని మాత్రమే శరణ వేడు. ఏ విధంగా ఉన్నా కూడా దేహం మీద వ్యామోహం అనేది ఉండదు. పరిస్థితులు మారవచ్చు, పరిసరాలు మారవచ్చు, మనసులో ఎలాంటి వికారాలు రావు, నీ మనసులో ఎలాంటి కూడా భావాలు మార్పు రావు. ఎప్పుడైతే నీ మనసు చంచలం కాదో నీవు నిర్మోహితుడివే, నిస్సంగుడవే, నిశ్చలతత్వం కలిగిన వాడివి అవుతావు. కాబట్టి రామ, నేను కాకవసుండి వల్ల తెలుసుకున్నటువంటి ఆ గొప్ప జ్ఞానాన్ని నేను కూడా నేర్చుకున్నాను. అదే మాట నీకు కూడా చెబుతున్నాను. నీవు కూడా అద్భుతమైనటువంటి ఆ తత్వజ్ఞానాన్ని పొందు. నీవు సమస్త ప్రపంచంలోనూ ఉండు. అవి నేను ఏ పర్వతం మీద నా వాహనంతో నేను దిగానో మిగిలిన పక్షులన్నీ ఏ విధంగా ఎగిరిపోయి కాకవసుండి ఏ విధంగా ఉన్నాడో నీవు అదేవిధంగా దైవధ్యానం చేసుకుంటూ నీ దృష్టి ఆత్మజ్ఞానంలో ఉంటే నీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా టప్పటప్ప ఎగిరిపోతాయి.
మనసు చక్కగా ఆత్మ భగవంతుని యొక్క దత్తమై ఉంటుంది. కాబట్టి నీవు నిర్మలుడు అవుతావు, నిస్సంగుడు అవుతావు. శ్రీరామ, నేను ఆ కాకపసుడిని ఒక మాట అడిగాను. ఏ ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉంటే, సంచరిస్తూ ఉంటే ఈ మనుషులు ఈ మృత్యువాత నుంచి తప్పించుకోగలుగుతారు, మరణ భయానికి తప్పించుకోగలుగుతారు అని అడిగా. అందుకు గాను భుషుండు ఏం చెప్పారో తెలుసా? కేవలము ఆశలు అనేటువంటి సర్పాల నుంచి వాళ్ళు తప్పించుకోగలిగితే వాళ్ళు జీవన్ముక్తులే. కోపము, మన్మథ తాపాలు వారిని బాధించకుండా ఉంటే వాళ్ళు జ్ఞానవంతులే. ఏది సర్వోత్తమ సౌభాగ్యమై ఉన్నదో అట్టి ఆత్మని గురించి వాళ్ళు ఎప్పుడైతే ఆలోచన చేశారో అప్పుడు వారిని ఏమీ బాధించవు. మహాత్మా, అన్నీ తెలిసి కూడా నన్ను అడుగుతున్నావే అంటూ చిరునవ్వుతోటి, ఎవరినైతే కోపము దహింపకుండా ఉంటుందో వారు మృత్యువుని జయించినట్టే. అంటే ఎవరికైతే కోపతాపాలు రావో వాళ్ళు మృత్యువుని కూడా జయించగలుగుతారు. మన్మధుడు ఎవరినైతే బాధింపకుండా ఉంటాడో వారు మృత్యువుని జయించినట్లే. ఎవరిపైనా కోపతాపాలు రానప్పుడు, ఆశలు లేనప్పుడు, మన్మథ తాపాలు లేనప్పుడు వారిని ఏ వస్తువు బాధించగలుగుతుంది? కాబట్టి వారందరూ కూడా చక్కగా మృత్యువు నుంచి తప్పించుకున్నటువంటి వారే, ముక్తిపరులే. ఆ కారణంగా వారు ఎప్పుడు కూడా వారి మనస్సు ఆత్మయందే లగ్నం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎలాంటి వికారాలు కూడా వారి మనసుపై భావాన్ని చూపించవు. వాటి యొక్క భావాలు మనసుపై ప్రకటితము కావు. ఆ కారణంగానే ఈరోజు మీరు మీ విమానంతో ఇక్కడ దిగినా కూడా నాకు ఎలాంటి అలజడి రాలేదు. ఏ మోహము లేదు, ఏ దుఃఖము లేదు, ఆనందము లేదు, బాధ లేదు. మహర్షి, సమస్త భూమండలంలో ఆత్మతత్వజ్ఞానాన్ని పొందటము లేదా ఆత్మల విశ్రాంతి పొందటం కంటే కూడా గొప్ప సౌభాగ్యమైనటువంటిది ఎక్కడా లేదు. సమస్త భూమండలంలో ఎక్కడ వెతికినా కూడా ఆ ప్రశాంతత, ఆనందము కావాలంటే ఆత్మలో మాత్రమే లీనం కావాలి. కాబట్టి వీటన్నిటికీ దూరంగా ఉండాలి అంటే పూర్తిగా భూత భవిష్యత్ వర్తమానాల గురించి ఆలోచనే ఉండకుండా ఎప్పుడు వర్తమాన స్థితిలో ఉండి నీ దృష్టి భగవంతునిపై లగ్నం చేయాలి. ఖచ్చితంగా మనసు ఆత్మలో లగ్నం అవుతుంది. కూర్చున్నా, తింటున్నా, గ్రహిస్తున్నా, నిలబడి ఉన్నా, గాలి పీలుస్తున్నా కూడా నీ మనసు లయ తప్పకూడదు. ఆత్మ నుంచి భ్రష్టత్వాన్ని పొందకూడదు. ఇంకా వార్ధక్య భయమే ఉంటుంది. యవనం జారిపోతుంది అనే బాధ ఎందుకు ఉంటుంది? ఆశలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆశ లేదు, నిరాశ లేదు. నేను వేరు కానిదంటూ ఏదీ లేదు. అన్నిట్లో నేనున్నాను, నాలో అన్నీ ఉన్నాయి. కానీ నేను దేని గురించి భయపడాలి? ఈ విధంగా భుషుండు నాకు చక్కటి హితోపదేశాన్ని చేశాడు రామ. అలా చెబుతూనే విద్యాధరుని గురించి కూడా ఆయన నాతో చెప్పాడు. ఒకప్పుడు విద్యాధరుడు తన వద్దకు వచ్చి, కొన్ని వేల సంవత్సరాల నుంచి నేను ఎంతో కష్టపడుతున్నాను, నాకు ఒకప్పుడు విద్యాధరుడు నా వద్దకు వచ్చి, భుషుండ, ఓ మునీంద్ర, నేను ఈ పంచేంద్రియాలను జయించడానికి నానా బాధలు అగచాట్లు పడుతున్నాను, ఏదైనా ఒక ఉపాయం ఉంటే చెప్పు అని అడిగారు. అందుకని, ఓ విద్యాధర, నీ చిత్తం ఎప్పుడూ కూడా వివేకయుక్తమై శుద్ధమై ఉండాలి. నీవు నీ మనస్సుని అధీనంలోకి తెచ్చుకో. దేహాది దృశ్య ప్రపంచం వల్ల
అహంభావంచే సంసారం అనే బీజము నాటుకొని అహంకారము పెరిగి పంచేంద్రియాలపై మనసు లగ్నమవుతూ ఉంది. ఎవరైతే సమూలంగా సంకల్పాలన్నీ త్యాగం చేయగలుగుతారో వారి నివృత్తి మార్గం వైపు స్వయముగా నడిచిన వారే అవుతారు. అన్నపానాదులు మాని సమస్త భోగభాగ్యాలు మానినంత మాత్రాన మనసు నీ స్వాధీనము కాదు. అన్నీ ఉన్నా కూడా నీ మనసు నీ స్వాధీనంలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే నీవు నిమిత్త మాత్రుడివి, నిస్సంగుడు అవుతావు. ఏ ఒక్క విషయం మీద కూడా నీకు భ్రాంతి లేనప్పుడు, ఆశ లేనప్పుడు, కోరిక లేనప్పుడు సంకల్పాలు ఎలా వస్తాయి? పంచేంద్రియాలు నీ అధీనంలోనే ఉంటాయి కదా. శ్రీరామ, బుసుడు విద్యాధరునికి ఏ విధమైనటువంటి చక్కని మార్గాన్ని ఉపదేశించారో అది నాతో కూడా చెప్పారు. ఆ మాటే నీతో చెప్తున్నాను. కాబట్టి సమస్త భోగభాగ్యాలన్నీ కూడా తామరాకపై నీటి పట్ల నీవు ఎప్పుడైతే చూసి వదిలివేశావో, నీటిలో పడ్డ నూనె చుక్కలాగా ఏ విధంగా ఉంటావో అప్పుడు నీ మనసుని ఏమీ కూడా కలిచివేయవు. సమస్త భూప్రపంచంలో నీవున్నా, నీలో సమస్త భూప్రపంచం అలజడి చేస్తున్న నీలో ఈషన్ మాత్రపు కోపము, తాపము, అహంకారము, మన్మథ తాపం ఇలాంటివి ఏమీ రావు. కాబట్టి బుద్ధిమంతుడిపై సాధు సాంగత్యం వల్ల, శాస్త్రార్థ విచారణ వల్ల, గురువుల యొక్క ఉపదేశం వల్ల, నీవు నేర్చుకున్న దానివల్ల నీ మనసుని పరిశీలన చేసుకుంటూ నివృత్తి మార్గం వైపు నడుచుకో. అప్పుడు పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొంది భ్రష్టత్వాన్ని పొందకుండా ఉండగలుగుతావు. నిజానికి ఎల్లప్పుడూ మనుషుడు జ్ఞాని అయి ఉండాలే కానీ జ్ఞానికి బంధువుగా ఉండకూడదు. జ్ఞానికి బంధువుగా ఉండకూడదు, జ్ఞాని అయి ఉండాడు. జ్ఞాని అయి ఉండాలి. జ్ఞానికి అయి ఉండకుండా జ్ఞానికి బంధువై ఉండటం కంటే అజ్ఞానిగా ఉండటమే మంచిది. జ్ఞానానికి దగ్గరగా ఉన్నాను అలా ఆలోచన పక్కన పెట్టు. జ్ఞానవంతుడు అయినప్పుడు మాత్రమే నీలో ఆ జ్ఞానం ఉదయిస్తుంది. అది లేనప్పుడు అజ్ఞానంతో ఉండటమే ఉత్తమం. కాబట్టి శ్రీరామ, నీవు కూడా అటువంటి చక్కని మార్గాన్ని అన్వేషించుకుని నిరామయుడే ఉండు. నీకు ఇక ముందు శివపూజోపాఖ్యానాన్ని కూడా చెబుతాను అంటూ వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి వచ్చే సంచికలో శివపూజోపాఖ్యానం చెప్పాలనుకున్నారు. అది కూడా మనందరం విందాం. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.